పరిశుద్ధులు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఏదైనా మన ధ్యానము నిమిత్తము కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీ సెలవు చాటును మరుగుపరిచి నన్ను అంగీకరించి మీకు చేత కలిసిపోవటం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వారిని ఆయన ఏం చేయడంట? విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనను మనము ఆశ్రయించడం నేర్చుకోవాలి అని గత 2-3 వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో నరులను ఆశ్రయిస్తే, రాజులను ఆశ్రయిస్తే మనం వాళ్ళ మనల్ని విడిచిపెట్టేస్తారేమో, గ్యారంటీ ఏం లేదు. కానీ మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు ఎలా ఉంటారు అని మనం కనుక ఆలోచన చేస్తే, ఆయనను ఆశ్రయించిన వారికి కేడెముగా ఉంటాడట. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదను, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, చాలమ్మ, నా ఆశ్రయ స్థానము. 4 మాటలు చెప్పాడు. ఏమంటే ఎన్ని మాటలు చెప్పాడు? 4 మాటలు చెప్పాడు. గత శుక్రవారం మేము ఈ వాక్యాన్ని ధ్యానం చేసాం. ఆయనను ఎవరైతే ఆశ్రయించారో, ప్రభువా నీవే నాకు దిక్కు నాయనా, నా ఆపదలో, నా కష్టంలో, నా సమస్యల్లో నిన్నే నేను నమ్ముకున్నాను ప్రభువా, నీవే నా ఆధారం ప్రభువా, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, దిక్కులేదు మహాప్రభో అని ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టకుండా ఆయన ఎలా ఉంటాడంట? వారికి కేడెముగా ఉంటాడంట. చెప్పండి అందరూ, ఎలా ఉంటాడంట? కేడెముగా ఉంటాడు. తర్వాత రక్షణ శృంగముగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? రక్షణ శృంగముగా ఉంటాడు. తర్వాత ఉన్నత దుర్గముగా ఉంటాడు. తర్వాత ఆశ్రయ స్థానముగా ఉంటాడు. నేను 4 మాటలు త్వరగా చెప్తాను, దయచేసి నా వైపు చూస్తూ వింటే మీకు ఏమైనా అర్థమవుతుంది. కేడెము అనండి. ఏంటండి కేడెము? కేడెము అనగా ఇంగ్లీష్లో ఏముందంటే షీల్డ్ అని ఉంది. ఏంటండి? షీల్డ్ అని ఉంది. షీల్డ్ అంటే ఒక వ్యక్తి ఇలా నేను నిలబడ్డాను కదా, నా ముందు ఒకటి ఇలా అడ్డం పెట్టుకున్నాను అనుకోండి, నేను నా శిరస్సు నుంచి పాదాల వరకు, దాన్ని కేడెము అంటారు. మీకు అర్థం అవటానికి ఒక సన్నివేశం, ఇటువైపు యుద్ధం అండి, ఇటువైపు పోలీసులు ఉన్నారనుకోండి, అటువైపు పోలీసులకు వ్యతిరేకంగా శత్రువులు దొంగలు ఉన్నారనుకోండి, వాళ్ళొక 200 మంది, వీళ్ళొక 200 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ శత్రువులు వీళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నారనుకోండి. ఈ రాళ్ళు నుంచి తప్పించుకోవడానికి పోలీసులు కూడా తెచ్చుకుంటారు ఒక షీల్డ్ లాంటిది. ఇలా పట్టుకుంటారు పోలీసులు కదండి, మీరు ఎప్పుడైనా చూసారో లేదు? ఇలా పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళు విసిరే రాళ్ళు దీనికి తగులుతాయి, వీళ్ళకి తగలం. వాళ్ళు ఒకవేళ ఖడ్గం ఉందనుకోండి వాళ్ళ దగ్గర, అటువైపు కూడా సైన్యం అనుకోండి, వాళ్ళు ఇలా ఖడ్గం తీసి ఇలాగ కొడితే ఆ ఖడ్గం కూడా దేనికి తగులుతుంది? షీల్డ్కి తగులుతుంది, వీళ్ళకి తగలదు. వాళ్ళు బాణం వేసినా, వాళ్ళు కత్తితో కొట్టినా, వాళ్ళు రాయి విసిరినా దేనికి తగులుతుంది? షీల్డ్ తగులుతుంది, వీళ్ళకి తగలదు అనమాట. వీళ్ళని కాపాడటానికి ఒక షీల్డ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. అలాగే మన దేవుడు ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఆయన ఎలా ఉంటాడంట? కేడెముగా, అడ్డుగా ఉంటాడనమాట అండి. అడ్డుగా ఉండి నిన్ను కాపాడతాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీకు ఆయన అడ్డుగా ఉంటాడు. ఈ కన్ను లోపల గుడ్డు ఉంది కదా, ఈ కన్ను లోపల గుడ్డుని ఈ రెప్ప ఎలా కాపాడుతుంది అండి? రెప్ప ఎలా కాపాడుతుంది?
చాలా జాగ్రత్త కాపాడదండి. ఏదైనా చిన్నది ఏదైనా మన కంటి లోపల వస్తుందంటే ముందే ఈ కన్ను పాప ఏం చేస్తుంది, ఇలా మూసుకుపోతే వచ్చింది దీన్ని తగులుతుంది, లోపల గుడ్డుని కాపాడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అలాగున మనలను ముట్టుకోవాలంటే ఈ కనుపాప ఎంతగా మనల్ని కాపాడుతుందో అలాగ మన దేవుడు మనలను కాపాడే దేవుడు. ఎవరైతే ఆయనను ఆశ్రయించారో అలాంటి ఆశ్రయించిన బిడ్డలకు ఆయన అలాగున కావలిగా, కాపాడేవాడుగా, ఒక షీల్డ్గా, ఒక కేడుముగా ఆయన ఉంటాడని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. మనలో ఇక్కడ ఉన్న వారందరిలో ఎవరెవరికి ఏమేమి కష్టం ఉందో నాకు తెలియదు, కానీ మీకున్న కష్టం ఏదైనా మీకు ఆయన అడ్డుగా ఒక షీల్డ్ లాగా, కేడెములాగా ఉండాలని మీరు ఆశపడితే మీరు ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక 2 సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఎలీషా గారు శిష్యుడు కొండ మీద ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? కొండ మీద ఉన్నారు. కొండ మీద ఉంటే ఈ యొక్క శత్రు రాజులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావడానికి ఎప్పటికప్పుడే ప్లాన్లు వేస్తుంటే ఆ శత్రు రాజులు అందరూ కూర్చుని ఒక ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ప్రకారం మనం ఇలా వెళ్ళి ఈ దారమ్మట ఈ యొక్క మార్గం గుండా వెళ్ళి ఇశ్రాయేలుని మనం ఓడిద్దామని చెప్పేసి ప్లాన్ వేశారు. ఇప్పుడు ప్లాన్ వేసిన తర్వాత ఆ ప్లాన్ ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోయినప్పుడు ఏం చేశాడు ఇశ్రాయేలు రాజు? వాళ్ళు ఏ మార్గం గుండా వద్దనుకున్నారో అక్కడ సైనికులను పెట్టాడు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి యుద్ధం జరిగింది, ఇశ్రాయేలు గెలిచారు. వాళ్ళు మళ్ళీ మీటింగ్ చేసుకున్నారు. మనం ఆధారంట అవుతున్నట్టుగా వాళ్ళకి ఎలా తెలిసిందిరా, మనం ఓడిపోయాం, వాళ్ళే గెలిచారు, ఎలా తెలుస్తుంది వాళ్ళకి అని మళ్ళీ ఇంకో ప్లాన్ వేశారు. మళ్ళీ తెలిసిపోయింది, మళ్ళీ ఇశ్రాయేలు గెలిచారు, వాళ్ళు ఓడిపోతున్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళే ఓడిపోతున్నారు. ఇప్పుడు ఒకసారి మీటింగ్ చేసుకున్న వాళ్ళు అందరూ అనుకున్నారు, అసలు ఎలా తెలుస్తుంది, మనలోనే ఎవడైనా వాళ్ళకి సమాచారం అందించేవాడు ఉన్నాడా అని మీటింగ్ పెట్టుకుని ఆలోచన చేస్తే వాళ్ళలో అందరూ కూడా అన్నారు, ఎవరో మనలో వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరో లేరు. మరి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ రాజ్యంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారండి? ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఆ ప్రవక్త దేశం కోసం, వాళ్ళ రాజ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రవక్త చెప్పేస్తుంటాడు మనం వేసుకున్న ప్లాను. ఆ ప్రవక్త రాజుకు చెప్పేస్తుంటాడు. రాజు ఎలర్ట్ అయిపోయి వాళ్ళని కాపాడుకుంటున్నారు. ఆ ప్రవక్తను మనం గనక బంధించగలిగితే, లేకపోతే ఆయన ఏమన్నా చేయగలిగితే మనం ఇశ్రాయేలుని గెలవచ్చని ఒకడు సలహా చెప్పాడు. అయితే నడండి, ఆ పర్వతం ఎక్కడ ఉందో, ఆయన ఎక్కడ ఉంటాడో ఆ పర్వతాన్ని చుట్టుముడదాం అని చెప్పేసి వచ్చేసారండి. రాత్రి కాడ తెల్లారేపాటికి పర్వతం చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. మొత్తం చుట్టేసారు పర్వతాన్ని. ఏ పక్కకి దిగుదామన్నా మొత్తం పర్వతం అంతా శత్రువులు చుట్టుముట్టేసి ఉన్నారు. రథాలు వేసుకుని, గుర్రాలు వేసుకుని, ఆయుధాలు వేసుకుని వచ్చి ఉన్నారు. తెల్లారేపాటికి లేచి చూసి ఈ యొక్క శిష్యుని యొక్క దాసుడు అన్న కదా, ఆ కుర్రాడు చూసి, అమ్మ బాబోయ్, శత్రువులు వచ్చి మనం మొత్తం పర్వతాన్ని చుట్టుముట్టేశారు అని గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు చెప్పాడు, గురుగారు ఎలీషా గారు, ఇక మన పని అయిపోయింది, మన ఇద్దరిని బంధించి లేకపోతే చంపేయటం ఏదో చేస్తారో, చెరగా తీసిపోవడం ఏదో చేస్తారో, శత్రువులు చుట్టుముట్టేశారు, పర్వతం కింద ఉన్నారు, ఇంకేం లేదు, మన పని అయిపోయిందని చెప్పాడు వెళ్ళి. అప్పుడు ఎలీషా గారు అన్నాడు, ప్రభువా వీని కన్నులు తెరువుము అన్నాడు. ఏమన్నాడండి? వీని కన్నులు తెరువుము అన్నాడు. దేవుడు ఆ గెహాజీ యొక్క కన్నులు తెరిచాడంట. తెరిచాక ఏం కనపడ్డాయంట? కిందేమో ఏమండి శత్రు సైన్యం, పైనేమో ఎలీషా గారు శిష్యుడు. పర్వతం మధ్యలో అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమున్నాయంటండి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయంటండి. అమ్మ బాబోయ్, మనకి మధ్యలో దేవుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు పెట్టాడా? ఎంత గొప్ప దేవుడు! వీటిని దాటుకుని వాళ్ళేమో రాలేరైతే మనం సేఫ్ మనం అని అప్పుడు సంతోషపడ్డాడంట గెహాజీ. కాబట్టి ప్రియులరా, ఈ కింద ఉన్న వాళ్ళు ఊరుకునే ఉంటారా? శత్రువులు బాణాలు వేస్తున్నారు. బాణం వేస్తుంటే ఎక్కడ దాకా వస్తుంది? అది అగ్ని రథాల దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చాక కాలిపోతుంది. ఆడికి మతిపోతుంది, ఇదేంటిరా మనం వేసిన బాణం సగం లెక్క కనపడుతుంది, ఆ తర్వాత కనపడతలేదు, ఏమైపోతుందని ఆడనుకుంటున్నాడు. వాళ్ళ అంబుల పొది అంతా ఖాళీ అయిపోతుంది, అన్ని అగ్నిలో కాలిపోతున్నాయి అండి. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో, అమెరికాలో ప్రపంచంలోనే డబ్బున్న వాళ్ళందరూ అక్కడ ఉంటారంట. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అందరూ అక్కడే ఆ లాస్ ఏంజల్స్లోనే ఉంటారంట. టాప్ సినిమా యాక్టర్లు. వాళ్ళు ఒక్కొక్కరు ఇల్లు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నారంటండి. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి కట్టుకున్నారు. మొత్తం ఇళ్ళని ఏమైపోయినాయి? బూడిదైపోయినాయి. మొత్తం బూడిదైపోయినాయి. అగ్నికి ఆహుదైపోయినాయి. అలాంటి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అడ్డంగా ఉంటే ఎవడొస్తాడండి? సైనికులు వస్తే ఉంటారా? ఎవడొస్తాడే కాలిపోతారు. అగ్ని రథాలను దాటి, అగ్ని గుర్రాలను దాటి వచ్చి ఎలీషా గారిని పట్టుకునేంత ఉంటుందా? ఉండదు.
దేవుడు మనకి ఎలా ఉంటాడు? కేడుముగా ఉంటాడు. అడ్డుగా ఎలా ఉంటాడు చెప్పండి? కేడుముగా ఉంటాడు. రక్షణ, మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. అందుకని మనం ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకొక సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అండి? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ బానిసత్వంలో వాళ్ళకున్న ఓపిక అంతా అయిపోయిందా? ఇంకేమన్నా ఓపిక? మొత్తం ఓపిక అంతా అయిపోయింది. బలహీనలు అయిపోయారు, మొత్తం బక్కచిక్కిపోయారు. వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాక కనాను దేశం వెళ్తానికి బయటకు వచ్చిన తర్వాత మోషే తీసుకెళ్తా నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది కదా. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. వెనకాల మరలా ఫరో తరుముకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫరో సైన్యం ప్రపంచంలోనే టాప్ సైన్యం వాళ్ళది. వాళ్ళ దగ్గర ఉన్న రథాలు కానివ్వండి, గుర్రాలు కానివ్వండి, మేలు జాతి గుర్రాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా మేలుకరమైన ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు వెనకాల తరుముకు వస్తుంటే వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళు ఒకవేళ యుద్ధానికి తలపడితే ఎవరు గెలుస్తారు? చెప్పండి అమ్మ, ఎవరు గెలుస్తారు చెప్పండి? చెప్పండి. వీళ్ళేమో బానిసత్వం చేసి వస్తున్నారు. 430 సంవత్సరాల దగ్గర ఓపిక లేదు. ఉంటే ఒకవేళ కత్తులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ దగ్గర అంతకన్నా అడ్వాన్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారు చెప్పండి? మామూలుగా అయితే ఫరో గెలవాలి కదా. ఫరో గెలవాలి. అప్పుడు దేవునిని వీళ్ళు ఆశ్రయించారు కాబట్టి, దేవుడు వాళ్ళకి కేడముగా ఉన్నాడు కాబట్టి ఎలా కాపాడాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని ఒక రహదారిలాగా దేవుడు మార్చాడు, రోడ్లాగా మార్చేశాడు. ఆ నీళ్లు గట్టగట్టేసి రాయిలాగా అయిపోయినాయి. నడిచెళ్ళిపోమని చెప్పు మోషే అని చెప్తే నడిచెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు నీళ్ళలో మునగట్ల వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళగలిగింది మనం వెళ్ళలేమని చెప్పేసి ఫరో సైన్యం కూడా ఆ నీళ్ళలోకి వచ్చేసారు. సముద్రం మధ్యకి వచ్చేదాకా దేవుడు చూశాడు. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇంకా కాసేపు ఉంటే దగ్గరికి వచ్చేస్తారు. ఒక్కొక్కరిని చంపుతూ మొదలు పెడతారు. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ సైన్యానికి ముందు నుండి నడిపించాడంట. అప్పుడు ఏం చేశాడంట? మధ్యలోకి వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చాడంట? ఫరో సైన్యానికి, ఇశ్రాయేల్ సైన్యానికి మధ్యలోకి వచ్చాడంట దేవుడు. ఒక స్తంభం లాగా వచ్చాడంట. వస్తే ఆ స్తంభము ఇశ్రాయేల్లోకేమో వెలుగునిస్తుందంట. వెలుగులో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందుకి. ఆ స్తంభం ఎలాగేమెత్తుందంట? చీకటెత్తుందంట. ఎవరికే? ఫరో సైన్యానికి. ఏమెత్తుందంటే అండి? చీకటే. వీళ్ళు అవతలొడ్డుకి వెళ్ళి దాకా వాళ్ళకి వెలిగించింది అదే స్తంభం వీళ్ళకి రాత్రి అంతా చీకటిచ్చింది అంటే అసలు కట్టిక చీకటే. ఈ కట్టిక చీకటిలో వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. రాత్రి అంతా అక్కడే ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళా. వాళ్ళ జాయిగా ఒడ్డుకి చేరనిచ్చి దేవుడు అన్నాడు, మోషే నీ కర్రను చూపించన్నాడు. చూపించగానే ఏమైపోయింది? మళ్ళీ సముద్రం మొత్తం సముద్రం కలిసిపోయింది. మొత్తం ఫరో సైన్యం, వీరులు, శూరులు, రథాలు మొత్తం అన్ని సముద్రంలో మునిగిపోయి అందరూ ఒక్కడ కూడా మిగలకుండా అందరూ చచ్చిపోయారు. సాధారణంగా అయితే ఫరో గెలవాలా, అవునా కదా? ఫరో గెలవాలి. ఇంకొక పావుగంట ఆలస్యం అయితే ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళి చంపగలిగినంత చంపి మిగిలిన వాళ్ళని చెరగా తీసిపోవాలి మొత్తం మళ్ళీ వాళ్ళ దేశం. కానీ ఆయన అడ్డుగా నిలబడ్డాడు, కేడుముగా నిలబడ్డాడు. ఎంత బలమైన ఫరోను నీళ్ళలో ముంచి చంపేశాడు. ఈ బలహీనలు, ఓపిక లేని వాళ్ళని విజయ తీరాలకు చేర్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ప్రియులారా, మనం ఎంత బలహీనమైనా, మనం ఎంత డబ్బులైనా, మనం ఎంత అనారోగ్యం కలిగిన వాళ్ళమైనా, మనం వాళ్ళేమీ కాదనుకున్నా ఆయనను ఆశ్రయిస్తే చాలు, నీకు ఎదురుగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎంత బలవంతులైనా నిన్ను గెలిపిస్తాడు. నీకు వాళ్ళకి అడ్డంగా ఉంటాడు ఆయన కేడముగా ఉంటాడని నేను మీకు మనవి చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఆయన కేడముగా ఉండి కాపాడతాడు. రెండవది రక్షణ శృంగంగా ఉండి కాపాడతాడు. ఎలా ఉండి కాపాడతాడండి? రక్షణ శృంగంగా ఉండి కాపాడతాడు. చాలామందికి డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, గృహాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఎంత కావాలో అంత వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ హృదయంలో ఏముండదో? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, హృదయంలో ఆనందం ఉండదు. అయితే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఆయన రక్షణ శృంగముగా ఉంటాడంట. అంటే వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. ఏం చేస్తాడంటే రక్షణ అనుభవాన్ని ఇస్తాడు. వారి పాపాలన్నీ ఆయనను ఆశ్రయించిన కారణం చేత పాపాలన్నీ క్షమించబడతాయి. ఎప్పుడైతే పాపాలన్నీ క్షమించబడ్డాయో, హృదయం అంతా దేవునికి అర్పించబడిందో, ఆ హృదయాన్ని దేవుడు శుభ్రం చేసి ఆ హృదయంలో దేవుడే నివాసం ఉండి వారికి శాంతిని, సమాధానాన్ని, రక్షణ గూర్చినటువంటి ఉత్సాహ సంతోషాలని వాళ్ళకి ఇస్తానని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన కేడుముగా ఉండి కాపాడుతాడు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన రక్షణ అనుభవాన్ని ఇచ్చి, హృదయంలో సంతోషం ఇచ్చి రక్షణ శృంగము అన్నాడు. ఏమిటండి అది? రక్షణ శృంగము. శృంగం అనగా ఇంగ్లీష్లో ఏమనుందంటే హార్న్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. అంటే రక్షణను గురించిన శబ్దం శృంగము అనగా. ఎవరైతే ఆయనను ఆశ్రయించిన బిడ్డలు ఉన్నారో వారి గృహాలలో రక్షణ సునాదములు వినపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారి హృదయంలోంచి రక్షణ సునాదాలు వినపడతాయి. వారి హృదయంలోంచి జీవజలములు పొంగి పారుతాయి. వారి హృదయంలో ఆనందంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఆ సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడుతూ ఉంటుంది. రక్షణను గురించిన ఆ శృంగము నాదము వాళ్ళ జీవితాల్లో కనపడుతుందని, అలాగున్న దేవుడు వారికి ఆయన్ని ఆశ్రయించిన వారికి అలాంటి ఆనందకరమైన శబ్దాలు వారి గృహాల నుంచి వినపడతాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగనే మూడో మాట కనుక మనం చూస్తే ఆయన ఉన్నత దుర్గముగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? చెప్పండి ఎలా ఉంటాడు? ఆయన ఉన్నతమైన దుర్గముగా వారికి ఉంటాడంట. ఏమండి, మనకి దేవుడు ఒక దుర్గముగా ఉండాలని మనం ఆశపడితే, నా వైపు చూడండి, మనకు దేవుడు ఒక దుర్గముగా ఉండాలని మనం ఆశపడితే మనం ఉదయం లేవగానే ఏం చేయాలి? చంటి పిల్లల స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించావు అని రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో. చంటి పిల్లల స్తుతుల మూలముగా ఏం రాశారంట? ఒక దుర్గమును దేవుడు స్థాపించాడంట. ఇప్పుడు మన చుట్టూ ఒక దుర్గముగా దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉదయం లేవగానే చీపురెట్టుకుని వాకలు తుడుచుకోవాలి కాదు. ఉదయం లేవగానే కాఫీయో టీయో కాసుకోవాలి కాదు. ఉదయం లేవగానే పేపర్ చదువుకోవాలి కాదు. ఉదయం లేవగానే బాత్రూమ్కి వెళ్ళాలి, లేకపోతే కాలకి చదివించుకోవాలి, డ్యూటీకి సిద్ధపడాలి కాదు. ఉదయం లేవగానే ఏం చేయాలి? ఉదయం లేవగానే స్తుతుల మూలముగా, స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఉదయం లేవగానే స్తుతులు చెప్తారో, స్తోత్రాలు చెబుతారో వారికి దేవుడు దుర్గముగా ఉంటాడు. నువ్వు ఉదయం లేచిన వెంటనే స్తోత్రాలు చెప్పడం నీకు రాదా? స్తుతులు చెప్పడం నీకు రాదా? నీవు స్తోత్రాలు స్తుతులు చెప్పడం నేర్చుకోవట్లేదా? అయితే నీకు ఆయన దుర్గముగా ఉండలేడు. మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఉదయం లేవగానే మోకాళ్ళ మీద పడి మనము స్తుతులు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. ఆయన నామాన్ని స్తోత్రాలు చెబుతూ మన చుట్టూ మనం ఏం కట్టుకోవాలండి? దుర్గమును దుర్గాన్ని కట్టుకోవాలి. ఆయన స్తుతుల మూలంగా ఏమి స్థాపించాడంట? దుర్గమును స్థాపించాడు అని చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులరా, ఆయన స్తుతుల మూలముగా దుర్గాన్ని స్థాపించినట్లుగా మనము స్తుతుల మూలముగా మనం కూడా దుర్గాన్ని స్థాపించుకోవాలి. మన చుట్టూ ఒక దుర్గం ఉందనుకోండి, ఇంగ్లీష్లో హై టవర్ అని రాయబడింది. మన చుట్టూ ఒక టవర్ ఉందనుకోండి, టవర్ లోపల మనం ఉన్నాం అనుకోండి, మనకు భయం ఉంటుందా? సురక్షితంగా ఉంటాం. మన చుట్టూ ఆయన సురక్షితమైన ఆ ఒక దుర్గముగా ఆయన మనకు ఉండాలని మనం ఆశపడితే మనం స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి. ఉదయం లేవగానే ఏం స్తోత్రాలు చెప్పాలి? ప్రార్థన వేరు, స్తోత్రాలు వేరు. రెండు భాగాలు. ప్రార్థన అంటే ప్రభువా నాకు ఇది అవసరం, అది అవసరం, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగటం ప్రార్థన. స్తోత్రం అంటే ఏంటి? ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెప్పాలి. ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ గాలిని బట్టి స్తోత్రం, నీవు నాకు ఇచ్చిన ఆహారం బట్టి ప్రతిదినం ఆహారం ఇస్తావు నీకు స్తోత్రం, ఈ వస్త్రాలు ఇచ్చావు నీకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చావు నీకు స్తోత్రం, నాకు 2 చేతులు ఇచ్చావు, చాలామందికి ఒక చెయ్యి ఉంది నీకు స్తోత్రం, నాకు 2 కాళ్ళు ఇచ్చావు, చాలామందికి ఒక్కాలే ఉంది, లేకపోతే కాలు వంకరో ఏదో సమస్యలతో ఉన్నారు, నాకు చాలామంది అద్దెలుగా ఉంటున్నారు, మాకు సొంత స్థలం ఇచ్చావు, మాకు సొంత ఇల్లు ఇచ్చావు నీకు స్తోత్రం. ఇంకెలాగున మనకు ఆయన ఇచ్చింది సైకిల్ ఇస్తే సైకిల్ని బట్టి స్తోత్రం, బండి ఇస్తే బండిని బట్టి స్తోత్రం. మనకి దేవుడు ఏమి ఇచ్చాడో అవన్నిటిని బట్టి మనం ఆయనకి ఏం చెప్పాలి? స్తోత్రం 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 అని చెప్పడం నేర్చుకుంటే నీవు నీ నోటిని బాగా తెరువుము, అప్పుడు నేను నీ నోటిని నింపెదును అన్నాడు. మనకు చేతకపోయినా మనం నోటిని తెరిస్తే ప్రార్థన చేయడం మొదలు పెడితే పరిశుద్ధాత్మదేవుడు వచ్చి మన లోపల ఉండి ఆయనే మనకు ఉచ్చరింప సఖ్యంగా మూనుగులతో ఆయనే మనపక్షంగా తానే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన నేర్పిస్తాడు, స్తుతులు నేర్పిస్తాడు, స్తోత్రాలు నేర్పిస్తాడు, ఆయన నామాలను కీర్తిస్తూ జిహ్వాఫలం అర్పించడం నేర్పిస్తాడు, ఆయనకి స్తుతులు ఎలా చెప్పాలో నేర్పిస్తాడు. ఏమండి, ఎన్ని రకాలుగా ఆయనకి స్తోత్రం చెప్పొచ్చు నేర్పిస్తాడు. ఇలాగున ఏ బిడ్డ అయితే ఏ వ్యక్తి అయితే స్తోత్రాలు చెబుతూ ఉంటారో వాళ్ళ చుట్టూ ఏం కట్టబడుతుందండి? ఆ రోజుకి మహాదుర్గము కట్టబడుతూ ఉంటుంది. ఈ రోజు స్తుతులు చెప్పావు, రేపు పొద్దున చెప్పకపోతే రేపు పొద్దున దుర్గం ఉండదు. మన చుట్టూ మనము దుర్గమును కట్టుకోవాలి.
ఆ దుర్గాన్ని కట్టుకుంటే మన జోలికి ఎవరో రాలేరు. మనం ఆ రోజంతా నెమ్మదిగాను సంతోషంగాను ఉంటాము. లేకపోతే తేడాగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, చిరాకు ఉంటుంది. ఆ రోజునే భర్త వచ్చి ఏదో తిడతాడు, ఏదోటి అంటాడు, ఏదోటి బాధ కలిగించేసి మాట్లాడతాడు అండి. ఆ రోజునే కూర మాడిపోద్ది, ఆ రోజునే ఉప్పు ఎక్కువైపోద్ది, ఆ రోజున ఏదో తలకాయపోటు వచ్చేస్తుంది. పొద్దున్న లెగ్గానే దేవుని స్తోత్రాలు చెప్పి స్తుతులు చెప్పి ఆ టైం దేవుడికి ఇచ్చేస్తే ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? ఆ రోజంతా నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. ఆయన నీ చుట్టూ ఒక దుర్గముగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనకంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. కానీ మీరు 3 గంటల నుంచి లేచి అలా బయటకు వచ్చి చూడండి ఏమండి, పక్షులు దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉంటాయి. చెప్తాయి చెప్పవా? పక్షులు దేవునికి కిచకిచమనే పక్షులు కిచకిచమంటుంటాయి. వాటికి ఏ భాష ఉంటే ఆ భాష, ప్రభువా మీకు స్తోత్రం నాయనా, మాకు మరొక రోజు ఇచ్చాం, మాకు ఆహారం ఇస్తున్నాం అని అవి మొట్టమొదటి స్తోత్రాలు చెప్పేస్తూ ఉంటాయి. మనం మనుషులం కాబట్టి, కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి మనం ఇంకా ఏమండి ఆ పక్షులు ఇంకా లేవకుండానే, కోడి కూయక ముందే, ఇంకా చాలా చీకటిగా ఉండగానే, ఇంకా ఏమండి 3 దాటిన తర్వాత మనం మెలకు ఎప్పుడు వస్తే అప్పుడు లేచి ఏం చెప్పాలి? స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అలాగున మన చుట్టూ మనం ఏం కట్టుకోవాలి? ఒక దుర్గమును కట్టుకోవాలి. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. అలాగున ఆయన మనకు దుర్గముగా ఉంటాడు అన్నాడు. తర్వాత ఆశ్రయ స్థానము అన్నాడు. ఏం స్థానం అండి? ఆశ్రయ స్థానం. ఏమీ లేని వాళ్ళు ఉంటారనుకోండి, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారనుకోండి, అలాంటి వారికి ఆయన ఎలా ఉంటాడంట? ఆశ్రయ స్థానముగా ఉండి అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. నిన్ను సంరక్షిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇన్ని రకాలుగా ఆయన మనకు ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయ స్థానముగా ఉంటాడు అని చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగనుగా. కాబట్టి పిల్లరా, మనం ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. తర్వాత మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చదివితే, ఆయనను ఆశ్రయించిన హేతువు చేత వారు జయం పొందారు అన్నాడు. ఆయన ఆశ్రయించిన హేతువు చేత ఏం పొందారంటే అండి? వారు జయం పొందారు అన్నాడు. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడరు, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయం పొందారు అన్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఆయనను ఆశ్రయించితే, ఆయనను ఆశ్రయించిన హేతువు చేత మనము జయాన్ని పొందుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఓకే ఆయనను ఆశ్రయించిన హేతువు చేత మనం ఏం పొందాలా? జయమును పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనము ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు ఏం పొందుతారు? జయం పొందుతారు. ప్రియులరా, ఈ లోకంలో మనం ఏమండి ఈ శరీరాన్ని జయించగలమా? ఈ శరీరాన్ని జయించగలమా? శరీరాన్ని జయించలేం, చాలా కష్టం. శరీరం, ఆత్మ ఏమో ప్రార్థన చేసుకో ఉంటుంది, శరీరం ఏమో పడుకో ఉంటుంది. ఎవరు గెలుస్తారు? శరీరమే గెలుతుంది. అలసిపోయి ఉంటాం కదా, అలసిపోయి ఉంటాం. ఆత్మ ఏమో అలసిపోయినా పర్లేదు ప్రార్థన చేసుకో అని చెప్తుంది ఆత్మ. శరీరం ఏం చెప్తుంది? ఒకవేళ మనం ఆత్మ మాట విని ప్రార్థన చేసుకుందాన్ని మోకరించినా 1-2 మాటలు హల్లెలూయా స్తోత్రం అంటాం, ఇలాగా మనకు తెలియకుండానే మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. శరీరమే గెలుస్తుంటుంది. శరీరం కోరికలు, శరీర ఆశలు, శరీరం యొక్క ఏమండి శరీరాన్ని గెలవటం చాలా కష్టం. ఈ శరీరం ఎన్ని కోరుకుంటుందంటే, అలంకరించుకోమని కోరుకుంటుంది అండి, నిద్రేసుకోమని కోరుకుంటుంది, టయానికి అన్నీ పెట్టమని కోరుకుంటుంది అండి, నిద్ర పొమ్మని కోరుకుంటుంది. శరీరం మన ఆత్మను ఏమండి బలహీనపరిచేస్తూ ఉంటుంది. ఆత్మకు శరీరానికి మధ్యలో ఏముందంట? నిరంతరం ఏముందంటే అండి? పోరాటం ఉందంట. ఆత్మకి శరీరానికి ఏముందండి? పోరాటం ఉందంట. ఆత్మేమో పరలోక రాజ్యానికి సిద్ధపడమని చెప్తుంటుంది, శరీరం ఏమో ఇక్కడ ఇంకా తినుము, త్రాగుము, సుఖించమని చెప్తుంటుంది. ఈ శరీరాన్ని జయించడానికి ఉపవాసాలు ఉండి, శరీరాన్ని నలగొట్టి, జాగరణలు నుండి నిద్ర మానుకుని శరీరాన్ని నలగొట్టి, ఆత్మను బలపరుచుకుని, ఆత్మను పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోవడానికి జయ జీవితం కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఆశ్రయించాలి. ప్రభువా, నేను ఈ శరీర ఆశల్లో పడిపోతున్నాను, అందంగా ఉన్నాడు అబ్బాయి అని నేను అటు ఆకర్షింపబడిపోతున్నాను, అందంగా ఉన్న అమ్మాయిని ఇటు ఆకర్షింపబడిపోతున్నాను. ప్రభువా, నేను ఈ శరీరాన్ని జయించే అలాంటి జయ జీవితం నాకు ఈ ప్రభువా, ఇది చూడకూడదు అనుకుంటాను, అదే చూస్తున్నాను ప్రభువా.
చాలామంది యవనస్తులు చెప్తూ ఉంటారు, అశ్లీల దృశ్యాలు చూడకుండా ఉండలేకపోతున్నావు, ఎలా జయించాలని అడుగుతూ ఉంటారు. నీ వలన కానిది, నువ్వు జయించలేనిది ఏదైనా సరే అది దేవుని ఆశ్రయిస్తే నీకు ఏమిస్తాడు? జయ జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎటువంటి పరిస్థితి అయినా మనం ఏదైతే చూడకూడదు అనుకుంటున్నామో దాన్ని చూడకుండా ఉండగలిగిన కెపాసిటీ ఇస్తాడు దేవుడు. చూడకుండా ఉండగలుగుతాం. నేను ఉండలేను అనుకుంటావు నువ్వు, కానీ ఆయనను ఆశ్రయిస్తే నీకేమిస్తాడు? చూడకుండా ఉండే కృపనిస్తాడు. కొంతమంది ఏమండి ఇది చూడకూడదు, ఇంకా ఈ పాపం చూడకూడదు, ఈ నవ్వుకునే ఈ జబర్దస్తులు చూడకూడదు, లేకపోతే ఈ యొక్క ఫైటింగ్ సినిమాలు చూడకూడదు, లేకపోతే ఈ యొక్క సీరియల్ చూడకూడదు, చూడకుండా ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాను అనుకుంటారు. కానీ నీవు ఆయనను ఆశ్రయించక ఉండలేకపోతున్నావు. ఆయన్ని ఆశ్రయించి ప్రభు నాకు శక్తిని బలాన్ని ఈ ప్రభు అంటే నీకేమిస్తాడు? జయించే కృపనిస్తాడు. నువ్వు చూడకుండా ఉండగలదు, నువ్వు చేయకుండా ఉండగలదు, నీకు జయ జీవితాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటిగా శరీరాన్ని జయించాలి, తర్వాత లోకాన్ని జయించాలి, లోక ఆచారాలను జయించాలి. చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళే అండి భక్తిపూర్లే లోకంలో ఉన్న ఆచారాలన్నీ చేస్తుంటారు. చేస్తారా? చేస్తుంటారు. దేవుడు సృష్టించిన రోజులన్నీ ఒకటేనే కదండి గారు? దేవుడు సృష్టించిన రోజులన్నీ ఒకటేనే కదా? సృష్టించిన రోజులన్నీ ఒకటేనే కదా? ఒకటే. మొన్న ఒక్కరోజునే అదే రోజునే ఇంచుమించుగా 4 చోట్ల 5 చోట్ల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ఒక్కరోజునే ఈ 4 పిలిచారు రమ్మని. దేనికి వెళ్ళాలి చెప్పండి? 4 చోట్ల అంటే 4 ఆ రోజున ఎందుకు పెట్టుకున్నారని అడుగుతలేదు మీరు? 4 ఆ రోజున ఎందుకు పెట్టుకున్నారని అడుగుతలేదు మీరు ఏండి? 4 కార్యక్రమాలు ఉన్నాయి, 4 పిలిచారు. ఎక్కడికి వెళ్తారా? ఆ రోజున ఎందుకు పెట్టుకున్నారా? రోజులన్నీ మంచి కదా, మంచియే, కానీ లోక ఆచారములను మనం జయించాలి. దేవునికి స్తోత్రం కలిగిన. లోక ఆచారాలను జయించాలి, లోక సాంప్రదాయాలను జయించాలి, లోకమును జయించాలి, ఏమండి శరీరాన్ని జయించాలి, సైతానును కూడా జయించాలి. ఏమండి ఇవన్నీ యేసుప్రభు జయించి చూపించి పరలోకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే జయించిన వాడు మాత్రమే వెళ్తాడంట పరలోకానికి. ఎవరు వెళ్తారంటండి? ఆ జయ జీవితం ఉన్నవాడే పరలోకం వెళ్తాడు. కాబట్టి మనము జయ జీవితం ఉండాలంటే మన వలన కాదు, ఎవరిని ఆశ్రయించాలి? యేసు ప్రభుని ఆశ్రయిస్తే నీకు ఆ జయ జీవితాన్ని ఇస్తాడని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ ఎదుట ఉన్నటువంటిది ఒక పర్వతమైనా, నీ వల్ల కాదనిపించిన అంత బలమైన శక్తిని ముందున్నా నీవే జయ జీవితం కలిగి నువ్వు దాన్ని ఓడించాలంటే నీ వల్ల కాదు, దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను విజయ తీరాలకు ప్రభు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట మనం చూస్తే కనుక ప్రియులారా చాలా టైం అయిపోతుంది. ఏమండి మొదటిది ఏమిటి? ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడము, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన రక్షణ శృంగము, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఉన్నత దుర్గము, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయ స్థానము. రెండవది ఆయన ఆశ్రయించిన వారిని ఆయన జయ జీవితాన్ని ఇస్తాడు. జయించిన వానికే పరలోక రాజ్యంలో మన్నా ఇస్తాడంట. జయించిన వానికే పరలోక రాజ్యంలో ఏమండి తెల్లని రాతిని ఇస్తాడంట. జయించిన వానికి ఆయన సింహాసనం మధ్యలో కూర్చోబెట్టుకుంటాడంట. జయించిన వానికి జీవ వృక్ష ఫలాలు ఇస్తాడంట, జీవ జలములు తాగనిస్తాడంట. జయించిన వానికే కొత్త పేరు ఇస్తాడంట. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బోలంత లిస్ట్ ఉంది. జయించిన వాడే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఇక్కడ మనం జయ జీవితం లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అంతటి బలం మన దగ్గర ఉండదని, జయ జీవితం కావాలంటే ఆయన్ని ఆశ్రయించాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. మూడో పాయింట్ ఏంటంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. దేవుని ఆశ్రయించిన హేతువు చేత వారు నెమ్మది పొందారంట. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశారు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాము, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలుగజేశాడు. చాలు ఏం కలుగజేశాడటండి? నెమ్మదిని కలుగజేశాడు. కాబట్టి ప్రియులరా నెమ్మది మనకి కావాలి అని అంటే ఖచ్చితంగా అండి మనం దేవునిని ఏం చేయాలి? మనం దేవునిని ఆశ్రయించాలి. మనము దేవునిని ఆశ్రయిస్తే మనకు ఆయన ఏమిస్తాడు చెప్పండి? నెమ్మదినిస్తాడు. మన పనిలో మనకు నెమ్మది ఉండాలి. ఎందులో ఉండాలంటే మనకు నెమ్మది
మనం చేస్తున్న పనిలో మనకు నెమ్మది ఉండాలి, మన కష్టంలో మనకు నెమ్మది ఉండాలి. చాలామందికి పని చేస్తుంటారు కానీ అందులో ఏముండదండి, పని చేసే చోట నెమ్మది ఉండదు. మన కష్టార్జితం కష్టంలో నెమ్మది ఉండదు. మన పనిలో మనకు నెమ్మది ఉండాలి, మన కష్టంలో మనకు నెమ్మది ఉండాలంటే ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఏమిస్తాడట, నెమ్మదినిస్తాడు. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూస్తే, అతడు పనిలో కష్టంలో నెమ్మది ఉంటుందని అక్కడ ఆ వాక్యాన్ని మనం చూడొచ్చు. అతడు మనకి నెమ్మది కలుగు చేయను అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టారంట. ఆ పేరులోనే ఏముందండి, మన పనిలో మన కష్టంలో ఇతడు మనకి ఏం కలిగిస్తాడు, నెమ్మదిని కలిగిస్తాడు. మన పనిలో మనకు నెమ్మది ఉండాలి, మన కష్టంలో మనకు నెమ్మది ఉండాలంటే మనం ఏం చేయాలి? అందుకనే నేను ఫస్ట్ పాయింట్లో చెప్పాను, స్తోత్రాల స్థుతులు చెప్పుకుంటే ఉదయాన్నే ఆ రోజంతా ఏమిస్తాడు, నెమ్మదినిస్తాడని చెప్పి నేను ముందే చెప్పాను. కాబట్టి ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి, విశ్రాంతిని ఇచ్చి నెమ్మదినిస్తాడంట. విశ్రాంతినిచ్చి నెమ్మదినిస్తాడు. చాలామందికి విశ్రాంతి ఉండదు. ఏముండదండి? చాలామందికి ఏముండదు, విశ్రాంతి ఉండదు. పగలంతా కష్టపడతారు, రాత్రి వచ్చి నిద్ర రాదామన్నా నిద్ర రాదు. ఏం రాదు? నిద్ర రాదు. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, పొద్దున్న డ్యూటీకి వెళ్తాడు, డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు, రాత్రి పడుకుందామంటే ఏం రాదంట, నిద్ర రాదంట. ఒకవేళ నిద్ర వచ్చి పడుకున్నా మళ్ళీ మెలుగు వచ్చేద్దంట, ఆకలిసేద్దంట. చాలా బాధపడిపోతుంటాడు ఆయన. నిద్ర కరువు అయిపోతుందని అంటాడు. నిద్ర రాదు చాలామందికి. ఒకవేళ నిద్రపోయినా కొద్దిసేపు నిద్రపోయేటాడు, మళ్ళీ ఏమొచ్చేస్తే మెలుగు వచ్చేది, అదురొచ్చేది, బెదురొచ్చేది. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి ఆయన విశ్రాంతినిచ్చి చదివారు, ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరూ లేకుండా చేసి మీకు విశ్రాంతి కలుగజేసి మీరు నెమ్మది పొందినప్పుడు అన్నాడు. ఎప్పుడు శత్రువు వస్తాడన్న భయం ఉంటే అండి, ఎప్పుడు శత్రువులు వస్తారో, ఎప్పుడు కత్తులు వేసుకొస్తారో, ఎప్పుడు మన మీద పడతారో, ఇప్పుడు మన పొలాల మీద పడి పంట పట్టుకుపోతారో, ఇప్పుడు మన ఇళ్ళ మీద పడి మన ఇల్లు దోచుకుంటారో అన్న భయం ఉంటే నిద్రే ఉంటుంది సార్, విశ్రాంతి ఉంటుంది. అసలు మన చుట్టూ శత్రువులే లేకుండా చేసి, ఎవడ రాడన్న భయం లేకుండా చేసి, ఏమంటే నిశ్చింతగా పగలంతా కష్టపడి నిశ్చింతగా పడుకునే స్వేచ్ఛ ఉంటే ఏముంటుందండి, నెమ్మది. విశ్రాంతినిచ్చి నెమ్మదినిస్తానన్నాడు. ఎవరికే? ఆయనను ఆశ్రయించిన వారికి. ఏమండి ఇంకా అంటాడు చూడండి, 2వ రాజులు 5:19, మీకేమన్నా వ్యాధి ఉంటే వ్యాధి నుంచి నెమ్మదినిస్తాడంట. వ్యాధిని తగ్గించి వ్యాధిని తీసేసి నెమ్మదినిస్తానని చెప్తున్నాడు. నయమాను సైన్యాధిపతి, ఎక్కడికి వెళ్తే అక్కడే విజయం, నెమ్మది కలిగిపోం, అంతే చాలా. నయమానికి ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడే విజయాలు, ఎక్కడికి వెళ్తే అక్కడే ఓహో మా సైన్యాధిపతి అరివీర భయంకర సూర్యుడు వీరుడని కేకలం అండ్ అద్భుతమైనటువంటి స్వాగతం. కానీ ఇంట్లోకి వస్తే ఏం లేదు. ఇంట్లోకి వచ్చి బట్టలు తీద్దామంటే అండి బట్టలు అంటుకుపోతాయి, శరీరానికి లాక్కుంటే ఆ గాయాలని రేగిపోతాయి. బాధ అమ్మాయి బాబాని కేకలాడతాడు ఇంట్లో. బయటికి వెళ్ళినప్పుడు మరి వస్త్రాలు వేసుకోవాలి కదా, సైన్యాధిపతి కదా, యుద్ధం చేస్తే మనోడే గెలుస్తాడు. ఇంటికి వస్తే కుష్టి వ్యాధి, భయంకరమైన బాధ, వేదన. ఆ చిన్న పిల్ల చూసింది, అయ్యా మా దేశంలో ఎలీషా అనే ప్రవక్తున్నాడు, అక్కడికి కానీ వెళ్తే నీకు స్వస్థ వచ్చేద్ది, ఒక్కసారి వెళ్ళని చెప్పి సలహా చెప్పింది అమ్మగారికి. అమ్మగారేమో అయ్యగారికి చెప్పింది, అయ్యగారేమో రాజుకి చెప్పాడు, రాజు ఏమో లెటర్ రాశాడు, పోయాడు ఎలీషా దగ్గరికి. వెళ్తే ఎలీషా గారు అన్నాడు, యొర్దాను నదిలో 7 సార్లు ములుగు అన్నాడు. మొత్తమే ముందు కోపడిన వెళ్ళాడు, ములుగాడు. 7వ సారి ములుగు లేకగానే ఏమైపోయిందండి, పసిపిల్ల దేహం అయిపోయింది. మళ్ళీ వచ్చి కృతజ్ఞత నిండిన హృదయంతో నీకు వందనాలయ్యా, ఈ కానుక తీసుకో అంటే ఎలీషా గారు అన్నాడు, నీ కానుకొద్దే వద్దు, నెమ్మది కలిగి పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాయ. అంతకుముందు ఏం లేదు, వ్యాధి వలన నెమ్మది లేదు. ఇప్పుడు వ్యాధి పోయింది, ఏమొచ్చింది, నెమ్మది వచ్చింది. నెమ్మది కలిగి పొమ్మన్నాడు. ఎంతో సంతోషంగా వెళ్ళాడు నెమ్మది కలిగి. అలాగ మనలో ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉందా, అద్భుతంగా దేవుడు నీ వ్యాధులు నీకు నెమ్మదినిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు. కాబట్టి పిల్లరా, కీర్తన 94:19 చెప్తున్నాడు, నాకు విచారములు హెచ్చగా నీ ఆదరణ నాకు నెమ్మదినిచ్చింది అంటాడు. అండి మనకి విచారాలు బోల్డ్ అని ఉండొచ్చు, 1,00,000 విచారణలో ఉండొచ్చు. మనకి విచారంగా ఉండటానికి 1,00,000 కారణాలు మనకు ఉండొచ్చు. కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఆదరించి ఆ విచారాలన్నీ మర్చిపోయేలా చేసి నెమ్మదినిస్తాడంట. అండి నా హృదయమందు విచారములు హెచ్చగా 94:19
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏమిచ్చింది? నెమ్మదిని కలుగజేసింది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకాసువార్త 16:25 అంటాడు, లాజరు పరదేశంలోకి తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున కూర్చుని ఉండి అక్కడ నెమ్మది పొందుతున్నాడని చెప్పి రాసిపెట్టాడు. అండి, ఈ లోకంలో దేవుని కోసం ఆకలైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కష్టమైన, ఏదైనా దేవుని కొరకు బతికితే లాజర్కి ఏం లేదండి. లాజర్కి ఏం లేదు. ఎదురుగుండా ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు, సన్నపనార బట్టలు ధరిస్తున్నాడు, కానీ లాజర్కి ఏం లేదు. తినడానికి భోజనం సరిగా లేదు, వేసుకుంటానికి వస్త్రం సరిగా లేదు, ఉండటానికి గృహం సరిగా లేదు. అయినా దేవుని కొరకు దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకంగా బతికాడు. ఇద్దరు ఒకరిని చచ్చిపోయారంట. లాజర్ని దేవదూతలు తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మును కూర్చోబెట్టారంట. అతడు అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడ ఈ భూమి మీద పరదేశంలో, ఇక్కడేమో ఈ ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, దేవుడంటే భయం లేకుండా బతికాడు. చచ్చిపోతే పాతాళంలో, అగ్నిలో ఏమండి యాతన పడుతున్నాడని చెప్పి రాసిపెట్టారు. కాబట్టి కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా బతికావు. అలాగనే లాజరు కష్టపడ్డాడు, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు అన్నాడు. కాబట్టి మనం రేపొద్దున అందరం చచ్చిపోతాం. మనం నెమ్మది పొందాలంటే, పరదేశంలోకి వెళ్ళాలంటే ఆయన ఆశ్రయించిన వారిని మాత్రమే ఆయన నెమ్మది పొందే ఆ ప్రదేశానికి, పరదేశంకి తీసుకుని వెళ్తాడు అనే సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, చెప్పడానికి 14 పాయింట్లు ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారం చెప్పొచ్చు. ఏమండి, ఒక 3 మాటల్లో దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఎలా ఉంటాడు చెప్పండి? కేడెముగాను, ఆశ్రయ దుర్గముగాను, రక్షణ శృంగముగాను, ఆశ్రయ స్థానముగాను ఉంటాడు. ఆయన ఆశ్రయించిన వారికి జయ జీవితాన్ని ఇస్తాడు. ఆయన ఆశ్రయించిన వారికి నెమ్మదినిస్తాడు. అలాగున మనందరినీ ప్రభు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూడా మోకరించి ప్రార్థన